ఫ్రెండ్స్ ఇది కేజీ పిండి అనమాట, గోధుమ పిండి అన్నీ ఇలా జల్లించుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది నేను జల్లిచ్చేస్తాను ఫ్రెండ్స్. ఇది కేజీ పిండి గోధుమ పిండి నేను జల్లిచ్చేస్తాను ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఎట్లా అంటే ఇది మైదా పిండి అనమాట, 100 గ్రాముల పైన ఉంటుంది అనమాట. ఏమంటే ఫ్రెండ్స్ ఇది కొంచెం చల్లించాను మొత్తం అంతా. ఇది ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏ పిండి అయినా చల్లించుకోవాలన్నమాట. 100 గ్రాములు మాత్రం మైదా పిండి కలిపాం, మిగతాదంతా కూడా కేజీ గోధుమ పిండి అనమాట ఫ్రెండ్స్. ఇది బెల్లంతో చేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది బెల్లం గవ్వలు. ఇంకో ట్రిప్ ఏం చేస్తారంటే అచ్చంగా మైదా పిండితోనే గవ్వలు చేస్తారు ఫ్రెండ్స్. అది ఒకటేమో షుగర్తోనూ ఒకటేమో బెల్లంతో. మళ్ళీ దీన్ని సాల్ట్ కూడా వేసేస్తున్నాం ఫ్రెండ్స్ సరిపడిన. మిక్సీ పెట్టడమా లేకపోతే ఎప్పుడు చేద్దామా? బొంబాయి వేసే సరిపడా సాల్ట్ వేసుకున్నాం కదా. ఆ గ్లాసుడు బొంబాయి రవ్వ వేసుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్. అది అంటే స్పీకర్ రావటానికి కరకరలాడతాయి కదా. ఇది ఈ విధంగా కలుపుకుంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు వేడి పెట్టుకున్న నెయ్యి ఉంది కదా, అది ఇంట్లో పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు నెయ్యి అంతా కూడా పోసుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఎక్కువగానే పోసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఈ విధంగా చేత్తో కలుపుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఈ విధంగా మనం కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్ నెయ్యితో ముందుగా. లేదు అనుకుంటే ఆయిల్ కానీ లేదంటే డాల్డా కానీ, నెయ్యి లేకపోతే డాల్డా లేదంటే ఆయిల్ మనం వాడుకునే మంచి నూనె ఉంటుంది కదా అది. ఇది ఇలా మొదలా రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అయితే కలిసినట్టు లెక్క వస్తుంది అనమాట పిండి అంతా కూడా. చూడండి ఇప్పుడు దీంట్లో మనం సరిపడా వాటర్ పోసుకుని కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది గవ్వలు చేయటానికి. నెయ్యి లేదంటే డాల్డా లేదంటే ఆయిల్, ఏదన్నా మంచి ఆయిల్ అంటే లేదంటే మంచి నూనె మనం వాడుకునేది కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది గుల్ల రావటానికి ఏంటంటే గుళ్ళు వచ్చి కరకరలాడాలి కాబట్టి ఇందుట్లో ఏంటంటే బొంబాయి రవ్వ సుజీ కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది ఒక కప్పుడు కానీ లేదంటే ఒక చిన్న గ్లాసుడు కానీ పోస్తున్నాను. ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది కలిపం పోస్తున్నా, ఆపుతున్నా, కలుపు. ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. అది అంతా కూడా మెత్తగా రావాలి. ఇది గవ్వల చెక్క అనమాట ఫ్రెండ్స్. ఇది కొత్తది అనమాట. ఎందుకు ఆయిల్ రాసేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మనం ముందుగా. దేనికైనా సరే ఆయిల్ రాసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా కూడా కలిపేసాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే రెండిట్లో చేద్దామని చెప్పేసి ఇది ఈ విధంగా ఉండలు చుడతారన్నమాట ఫ్రెండ్స్. మీరు అమ్మ చూడుతున్నారు చూడండి, అమ్మకు ఇట్లా అనమాట ఫ్రెండ్స్. ఇది ఆ విధంగా చుడతారన్నమాట ఉండలు అనేది. ఇలా చేసామన్నమాట నేను అమ్మ. చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా ఫ్రెండ్స్. దీన్ని ఇట్లా చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇలా వస్తాయి అన్నమాట. ఇలా వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్.
కనిపిస్తుందా ఫ్రెండ్స్? ఇలా అన్నమాట. ఇట్లా చేస్తారన్నమాట. చాలా రకాలుగా చేస్తారు ఫ్రెండ్స్ గవ్వలు అయితే. ఇట్లా వేస్తారన్నమాట ఫ్రెండ్స్. అవి చూడండి. ఇవి అన్నమాట ఫ్రెండ్స్ నేను చేసేది. అమ్మే వంట చూస్తున్నారు. ఇట్లా వేసుకోవాలి. ఇట్లా వేసుకోవాలి. రైటింగ్ తగ్గిందనమాట ఫ్రెండ్స్. అది చూడండి చీకటి పడుతుంది కదా. ఫ్రెండ్స్ ఇలా వేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అవుతున్నాయి. ఏం ఫ్రై అయిపోయినాయి అనమాట ఫ్రెండ్స్. ఈ విధంగా కదుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. మనం గోల్డ్ కలర్లో రావాలి కదా ఫ్రెండ్స్. మొత్తం ఈ విధంగా వచ్చినాయి అన్నమాట. ఈ విధంగా తీసేసుకోవాలన్నమాట ఈ గవ్వలు అనేది. ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇది ఇలా కుక్ అవుతుంది అన్నమాట. చూడండి మనం ఇలా కదుపుకుంటూ ఉండాలి. ఫ్రెండ్స్ ఇది తీసేస్తున్నాను అనమాట. ఫ్రై అయిపోయి
వేస్తారు అన్నమాట ఫ్రెండ్స్. గోల్డ్ కలర్ వచ్చేసినాయి కదా, అప్పుడు తీసేసుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇదేంటంటే బెల్లం పాకంతో వేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది గోధుమ పిండిను కేజీ 100 గ్రాములేమో కేజీ ఫ్రెండ్స్. ఇలా రావాలన్నమాట, ఇలా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ ఇవి ఫ్రైకి. గోల్డ్ కలరు రావాలన్నమాట ఏదైనా సరే ఫ్రైకి ఫ్రెండ్స్. ఇవి వేస్తాం కదా మొత్తం కంప్లీట్గా. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా కలుపుకోవాలి, కదుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి అయిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్. దీంతో లాస్ట్ అన్నమాట బాగా. ఫ్రై అవుతున్నాయి, ఫ్రై అవుతున్నాయి ఉంటే ఇంకా పాకం పట్టలేదు అనమాట ఫ్రెండ్స్. ఇది బెల్లం అనమాట ఫ్రెండ్స్. ఇది ఒరిజినల్ బెల్లం అనమాట. పాకం పట్టడానికి దీన్ని ఉపయోగిస్తారు అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది చెత్త కొట్టేసుకుని ఈ విధంగా చెత్త కొట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది లేదంటే చెప్పుకోవచ్చు మనం. పొయ్యి మీద పెట్టేసి పాకం పట్టుకొని ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇది గ్లాసులో వాటర్ వేసుకుని పాకం కాగించాలన్నమాట ఫ్రెండ్స్. ఇది అంటే ఒక్కొక్కరు ఒక్కో టైప్లో చేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, బెల్లం పెట్టేసామన్నమాట పొయ్యి మీద. ఈ విధంగా కరుగుతుందన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు దీన్ని మొత్తం కరిగిపోయిన తర్వాత వడకట్టుకోవాలి. ముందుగా పెట్టుకున్న ఇలాచీ పౌడర్ ఉంది కదా ఫ్రెండ్స్, అది పాకంలో వేసేస్తున్నాను అన్నమాట. అంటే ముందుగా నూనె పెట్టుకుంటాం కదా ఫ్రెండ్స్. నేను ఈ పాకం పట్టడానికి రెడీగా ఉన్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఈ కౌలు నైట్ అవుతుంది. పాకం కావాలి. ఇది పాకం వచ్చిందో లేదని చెప్పి చూసుకోవడానికి వాటర్ పెట్టుకుని చూసుకోవాలి. ఇది ఇట్లా వడకట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది పాకం అనేది. అయిపోయిందా? దీంట్లో పీసులు ఉండేది లేవు, బెల్లం మొక్క చిన్న మొక్క. ఇది నైట్ పూట కదా ఫ్రెండ్స్. అది ఇది పాకంలోకి ఈ విధంగా వేసుకుంటారన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఇలా వేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది వేసి ఇలా తిప్పుతూ ఉంటారు అన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా అట్లా మొత్తం అన్నీ కూడా ఇవన్నీ వేస్తారన్నమాట ఫ్రెండ్స్. అన్నీ కూడా ఇవి కవల్స్ పాకానికి ఈ విధంగా బెల్లం పాకంలో పడతారన్నమాట ఫ్రెండ్స్. ఇవి కేజీ గోధుమ పిండితో చేసినాం కవులు అన్నమాట ఫ్రెండ్స్. ఇవి పాకం కూడా ఇదే విధంగా కేజీ బెల్లంతో వేస్తారన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పాకం పట్టేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇది ఈ విధంగా కలుపుకొని ఆనతో ఆరిపోవాలన్నమాట ఫ్రెండ్స్. ఆరిపోయిన తర్వాత తింటారన్నమాట. వీటిని గౌలు అంటారు. ఒకసారి చేతేవా ఇలా పొడి పొడిగా రావాలన్నమాట.
అతుక్కోకుండా గవ్వ అనేది. చూడండి, పాకం అయిపోయింది, ఆరబెట్టేసాం అనమాట ఫ్రెండ్స్. ఇది మెయిన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది సంక్రాంతికి బాగా వండుతారు. మెయిన్ అరిసెలు, కజ్జికాయలు, గవ్వలు, చక్రాలు, ఆర్డర్ అయితే చెక్కలు అనమాట. రవ్వ లడ్డు ఒకటి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, 1 year బ్యాక్ వీడియోస్లో రవ్వ లడ్డు ఉంటుంది అనమాట, నేను చేసి పెట్టింది.